జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని శ్రీ గాయత్రి జూనియర్ ప్రైవేట్ కళాశాల హాస్టల్లో గత రాత్రి 10 నుంచి 15 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే యాజమాన్యం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా హాస్టల్లో నాణ్యత గల వంటలు చేయించడంలో యాజమాన్యాల నిర్లక్ష్యం పట్ల విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈరోజు జనగామలో చూసుకున్నట్టయితే ఏ కాలేజ్ హాస్టల్లో అయినా సరే ప్రతి విద్యార్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాలేజ్ యాజమాన్యాలు. ఎందుకంటే మనం చూసుకున్న ఏబీ బాయ్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ 15 మంది జరిగింది. ఇప్పుడు అదే గాయత్రి అంటే ఏబీకి సంబంధించిన అనుమతి లేని ఒక కాలేజ్ శ్రీ గాయత్రి కాలేజ్, దాంట్లో కూడా గర్ల్స్కి దగ్గర 15 మందికి ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. దయచేసి దీనిపైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పి డిఏఓని కోరుకుంటున్నాం. దాంతోపాటు కలెక్టర్ గారు స్పందించాలి. ఇంకోటి ఏంటంటే మొన్న వచ్చిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, దాని తర్వాత డిఎంహెచ్ఓ గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. మొన్న వచ్చి పైన నామమాత్రానికి ఫుడ్ని ఇన్ఫెక్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ మంచిగా అని చెప్పారు, కానీ మీరు ఈరోజు మళ్ళీ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. అది ఎట్లా జరిగిందో దానికి పూర్తి బాధ్యులు ఫుడ్ ఇన్స్పెక్టరు, డిఎంహెచ్ఓ, కాలేజ్ యజమాని అని చెప్పి మేము కోరుకుంటూ వాళ్ళకి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ గాయత్రి కాలేజీ నుండి ఒక 1 అవర్ బ్యాక్ ఆడపిల్లలు రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు టోటల్ అరౌండ్ 7 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ చిన్న వేగ్ కంప్లైంట్స్. ఒకరిద్దరికి వామిటింగ్, ఒకరిద్దరికి కడుపు నొప్పి, ఒకరికేమో బ్రీదింగ్ డిఫికల్టీ. ఈ బ్రీదింగ్ డిఫికల్టీ అమ్మాయి తరచుగా అప్పుడప్పుడు ఈ సమస్య వస్తుంది. సో దీంట్లో ఎవరికి ఫీవర్ లేదు.